వెంకీ ఇంత ఓపెన్ గా తిరిగేస్తున్నాం. మా అన్నయ్య మనుషులు ఎవరైనా చూస్తే? వాళ్ళు చూస్తే ఏమైతే చూడండి. మా అన్నయ్య మనుషులు వెనకే ఉన్నారు. త్వరగా పోనీ, వాళ్ళు చూసేస్తారు. పోనీ. భయపడద్దు చందు. అయ్యో, వాళ్ళు మనల్ని చూసేశారు. మన కోసమే వస్తున్నారు వెంకీ, త్వరగా వెళ్ళు. భారతి, చేజింగ్ లో ఉన్నాం, మళ్ళీ చేస్తాను. రైట్ ఇంటికి వేసారా? రైట్ ఇది రైట్ సిగ్నల్ లెఫ్ట్ వెళ్ళిపోతారా? ఇది దారి లేదా తెలుసుకున్నా? ఎంత డ్రైవింగ్ నువ్వు గుండె రాకుంటే వెళ్ళిపోతున్నారన్నా. వాణ్ణి మాత్రం వదలను రోయ్, చెప్తా. హలో అన్నా. వెంకీ, మన ప్రేమ విషయం మా అన్నయ్యకి తెలిసిపోతుందేమో అని భయంగా. ఎప్పటికైనా తెలియాల్సిందే కదా, ఎందుకు అంత టెన్షన్ పడతావు? నువ్వు కూర్చో, నేను కాఫీ ఆర్డర్ చేసి వస్తాను. పట్టుకోండి దాన్ని, వదలొద్దు, పట్టుకోండి. దాన్ని తీసుకురండి రా. రేయ్, నేను స్వింగ్ లో ఉన్నప్పుడు రింగ్ లోకి ఎవరిని ఎంటర్ అయితే బాడీలు ఇలానే బౌన్స్ అవుతాయి.
చెల్లిని చంపడానికి ట్రై చేస్తావరా? చందు బాబుజీ చెల్లెలా? రేయ్! ఇది నా ప్రాణం రా. దీని ప్రాణాల జోలికి వస్తే ఎవరిని వదలను. రామా, ఒరే వెంకీ, మీ నాన్న ఆ బాబ్జీ మనుషులు ఎందుకు పోయారా? ప్రేమిస్తుందని చెప్పడానికి సిగ్గులేదు. హైదరాబాద్ లో నీ దగ్గర ఉంటే సేఫ్ ఉంటుందని నిన్ను నమ్మి నీ దగ్గర పెట్టి దీన్ని చదివిస్తుంటే దీని వెనక ఎవడు పడుతున్నాడో, దీన్ని చంపడానికి ఎవరు తిరుగుతున్నారో కూడా తెలుసుకోలేకపోయావు. ఆ శంకర్ గాడు ఇలా అటాక్ చేస్తాడని నేను ఊహించలేదన్నయ్య. ఫేస్ టు ఫేస్ వచ్చి అటాక్ చేయడానికి వాడు చేసేది యుద్ధం కాదు. శత్రువు ఎప్పుడు ఎలా వస్తాడో అని ముందే ఊహించాలి. ఇది ప్రమాదంలో ఉందని తెలిసింది కాబట్టి చెప్పాను. ఇప్పుడు ఇది ప్రేమలో ఉంది. ఎలా ఆపుతాం? అన్నయ్య, నేను అక్కలా కాదు. నీకు చెప్పకుండా పెళ్లి చేసుకుందాం అనుకోలేదు. నువ్వు మాట్లాడుకో. పెద్దదాన్ని భరత్కిచ్చి పెళ్లి చేస్తానని మాటిచ్చా, అవ్వలేదు. ఇప్పుడు దీన్ని భరత్కిచ్చి పెళ్లి చేసి ఇచ్చిన మాట పోయిన పరువు రెండు నిలబెడతా. పద. సత్య, దీన్ని ప్రేమించినోడు దీన్ని మనసులో ఉన్నా పర్వాలేదు, భూమి మీద మాత్రం ఉండకూడదు. వాణ్ణి చంపాకే వరంగల్లో అడుగు పెడతాను. విన్నారుగా, ఆడు దొరకలేని చెప్తే అన్న మనల్ని వేసేస్తాడు, లేదా ఎలాగైనా తీసుకొచ్చామంటాడు. అసలే ఎండాకాలం, మనం తిరిగి సావలేము. అందుకే వాడిని వేసేసామని చూద్దాం. అన్నా, మన చెల్లెల్ని ప్రేమించడాన్ని వేసేసామన్నా. అవునన్నా? శబాష్. అన్నా, అమ్ముల్ని ప్రేమించినోడితో ఇక బాబ్జీ అనగా టెన్షనే లేదు. బాబ్జీ అన్నకి టెన్షన్ వాడితో కాదు, వేరే వాడున్నాడు. వేరేవాడా? శంకర్ గాడు మనకి శత్రువు అని తెలిసి వాడితో చేతులు కలిపి అమ్ముల్ని చంపడానికి ప్లాన్ చేయించాడు. ఎవడన్నా? వరంగల్ కేశవరెడ్డి. నా దగ్గర పనిచేస్తున్నప్పుడు నేను చెప్పినోన్ని దెబ్బ కొట్టడం న్యాయం, కానీ నన్నే దెబ్బ కొట్టాలనుకోవడం ద్రోహం. కాబట్టి వాడంతటా వాడే బయటికి రావడం ధర్మం. నాకింకో నిమిషంలో ఫోన్ వస్తుంది. ఆ బాబ్జీ గాడికి ప్లాన్ లీక్ చేసింది ఎవడో తెలిసిపోతుంది. ఈలోపు మీ అంతటా మీరు బయటికి వస్తే క్షమిస్తా, లేదా చంపేస్తా. అన్నా, రే మిశ్రా, పని అయిపోయింది, ఫోన్ కట్ చేయరా. క్షమించన్నా, క్షమించన్నా, తప్పైపోయిందన్నా. ఇంకెప్పుడు ఇలా జరుగుతుందా? నా ఇంట్లో ఫుడ్ తిని వానింటికి కాపలా కాస్తావురా? క్షమించన్నా. రేయ్, నా ఇంటి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు, నా చుట్టూ నా వాళ్ళు స్ట్రాంగ్ గా ఉండాలి. కాల్చుకో. రేయ్, ఇచ్చిన రెండో అవకాశం కూడా వాడుకోలేకపోయినావు. లాస్ట్ ఛాన్స్. కాల్చుకో, కాల్చుకో. అన్నా అన్నా, ఏంట్రా? గా బాబ్జీ గారి కానీ చిన్న చెల్లెల్ని వరంగల్ తీసుకొచ్చేసిండట. అయితే దాన్ని ఇంకెవ్వడూ రక్షించలేడు.
హాయ్ ఎరా ఎలా ఉన్నారు? బానే ఉన్నాం. ఒరేయ్, ఆ బాబ్జీ గారి పెద్ద చెల్లెని పెళ్లి చేయడానికి వరంగల్ వదిలి వెళ్ళిపోయావా? మళ్ళీ వాళ్ళ చిన్న చెల్లెని పెళ్లి చేసుకోవడానికి తిరిగి వచ్చావా? నీ పర్పస్ ఏంట్రా? ప్రేమించడానికి ఏ పర్పస్ అవసరం లేదురా. మనం చంపడానికి పర్పస్ చాలరా? లవ్ చేయడానికి పోయి బాబు గారు చెల్లె దొరికిందా? ఇంకే ఫిగర్ దొరకలేదా నీకు? నేను బాబ్జీ చెల్లెల్ని ప్రేమించలా. నేను ప్రేమించిన అమ్మాయి బాబ్జీ చెల్లెలైంది. దాన్ని నేనేం చేయను? వెంకీ, మనం వెళ్ళి బాంబు మీద పడ్డా, బాంబు వచ్చి మన మీద పడ్డా జరిగేది బ్లాస్టింగేరా. ఆ బాబ్జీ గారు నేను చంపడానికి ఊరంతా తెగ తిరిగేస్తున్నాడు. మళ్ళీ వాళ్ళు రెండో చెల్లెని ప్రేమిస్తున్నామని తెలిస్తే నీ శవాన్ని మర్డర్ చేసేస్తాడు. ఇప్పుడు ఏం చేస్తావురా? కుదిరితే నా స్టైల్లో కన్విన్స్ చేస్తా, కుదరకపోతే వాడి స్టైల్లో వైలెన్స్ చేస్తా. నా గురించి నీకు ఎలా తెలుసు? లక్ష్మీ విలాస్ క్లబ్ లో ప్యాక్ ఆడుతున్నాను నీకు ఎవరు చెప్పారు? నీ కొడుకే. అలా చూడకండి సార్, భయం వేస్తుంది. నీ పేరేంట్రా? నా పేరు మేఘపాపారావు అండి. ముద్దు పేరు పప్పి అండి. ఈయన పేరు సార్, నిన్ను అడిగారా నా పేరు? సార్, నా పేరు సిఫానా శ్రీధర్ అండి. సిప్పి అని పిలుస్తారు. నువ్వేం చేస్తుంటావు? భోజనానంతరం విశ్రమిస్తుంటానండి. విశ్రమానంతరం భోజనం చేస్తుంటానండి. అంటే భోజనం చేసిన తర్వాత రెస్ట్ తీసుకుంటారండి. రెస్ట్ తీసుకున్న తర్వాత భోజనం చేస్తుంటారండి. భోజనమే చేస్తుంటారండి. రేయ్, నీ కొడుకు ఎక్కడున్నాడు చెప్పరా? చెప్పరా? రేయ్, మర్యాదగా చెప్పు, నీ కొడుకు ఎక్కడున్నాడు? హైదరాబాద్ లో ఉన్నాడని తెలిసింది కానీ ఎక్కడున్నాడో తెలియదు సార్. మీకు దొరికితే చంపేస్తారని భయంతో ఓనమాలు దిద్దించింది చేత్తోనే. వాడి ఆనమాలు లేకుండా వాడి ఫోటోలన్నీ తగలబెట్టేశారు సార్. అంటే వాడెక్కడున్నాడో చెప్పవన్నమాట. ప్రమాణ పూర్తిగా వాడు ఎక్కడున్నాడో మాకు తెలియదు సార్. సార్, మమ్మల్ని కొట్టి ప్రయోజనం లేదు సార్. మాకేం తెలుస్తావా సార్? వీడి కొడుకు దొరికేదాకా ఇద్దరు ఇక్కడే ఉండాలి. అన్నా, గా మినిస్టర్ ఇంట్లో ఫంక్షన్ కి టైం అయితే